తోటకూర లివర్ ఫ్రై చేసుకుందాం. పిల్లలకి ఎంతో ఆరోగ్యకరంగా గుండెకి చాలా మంచిదైన రెసిపీ ఇది. సో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర, కొంచెం శనగపిండి, కొంచెం వరిపిండికి బదులు కార్న్ ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు, కొంచెం గరం మసాలా, చిటికెడు పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఫ్రెష్ గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ. తప్పెల్లో నీళ్లు పెట్టుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర బాయిల్ అవ్వాలి. మన తోటకూర ఇలా చక్కగా బాయిల్ అవ్వాలి. చక్కగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారి పెట్టి దీన్ని మిక్సీ పట్టిస్తున్నాం. తోటకూరని ఇలా మిక్సీ జార్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఒక కంటైనర్లోకి తీసుకుందాం. చిటికెడు పసుపు, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడరు, ఇప్పుడు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, వీటన్నింటినీ చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఆవిరి పట్టేద్దాం. ఇడ్లీ అలా కుడుము ఎలా పెట్టుకుంటామో అలాగా ఆవిరి పట్టేద్దాం. ట్యాప్ చేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 7 మినిట్స్ ఆవిరి పట్టేద్దాం. ఫైనల్ గా ఇలా రెడీ అయిపోయింది. చూడండి, మనం ఇలా చేయి పెడుతుంటే అంటట్లేదు కదా. దీన్ని మనం చక్కగా లివర్ పీసెస్ లాగా కట్ చేసుకొని మన కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మన లివర్ పీసెస్ ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్నాం. దీన్ని బాగా కాగింది కదా, అందులో జాగ్రత్తగా కొంచెం మన లివర్ ని, తోటకూర చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది బౌల్లో తీసుకుందాం. 1 కప్పు ఆనియన్ తీసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవగానే ఇందులో టమాటా ప్యూరీ, అందులోని మొత్తం కూరకి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా కారాన్ని వేసుకుందాం. కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేది. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చిందాక ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకుందాం. మన మసాలాలో ఉన్న ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చింది కదా, పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న మన లివర్ పీసెస్ని ఇందులో వేసుకుందాం. మన లివర్ ఫ్రైలో యాడ్ చేద్దాం. కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా. చూడండి, ఎంత బాగా లివర్ లాగే కనిపిస్తుంది కదా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మన తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం బాగా కలుపుకొని డిష్లో తీసుకుందాం. ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి పిల్లలకి. ఇలా కొత్తగా ట్రై చేసే తోటకూర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు, మీ హస్బెండ్, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా తింటారు. చూడండి, నిజంగా లివర్ పీసెస్ లాగే ఉన్నాయి అవి. చూడండి, తోటకూర లివర్ ఫ్రై హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని మనం కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసుకొని రోటీతో కానీ వేడి వేడి అన్నంతో కానీ ట్రై చేయండి. నచ్చిందా? చూడండి.